ఓవైపు హత్యలు, మరోవైపు ఆత్మహత్యలు, ఇంకొక వైపు లాకప్ డెత్లు. ఇలా ఫుల్లీ క్రైమ్ చుట్టూ నడుస్తుంది నెల్లూరు రాజకీయం. జిల్లాలో శాంతి భద్రతలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న విపక్షం ఒకవైపు, అంతా కంట్రోల్లోనే ఉందంటూ కౌంటర్ అటాక్ ఇస్తున్న అధికార పక్షం మరోవైపు. ఇలా రెండు పార్టీల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ మంత్రి, మాజీ మంత్రుల ఎంట్రీతో పీక్స్ కి చేరింది. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఏడుకొండల కేసు తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఏడుకొండల మృతికి పోలీసులే కారణమని కుటుంబ సభ్యులు చెబుతుండడం, వైసీపీ నేతలు సైతం అవే మాటలను వినిపిస్తుండడంతో ఇష్యూ పొలిటికల్ గాను హీటెక్కింది. నెల్లూరులో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏడుకొండలను మనుబోలు పోలీసులే లాకప్ డెత్ చేశారని ఫైర్ అయ్యారు. మేము ఈ రోజు లేవనెత్తినటువంటి అంశాల మీద జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు వివరణ ఇవ్వనంత వరకు, వివరణ ఇస్తే మేము దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడతాం. వివరణ ఇవ్వలేకపోతే మాత్రం 100% మీద లాకప్ డెత్ గా భావించి మీరు చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. లాకప్ డెత్ ఆరోపణలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాకాణి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏడుకొండల మృతిపై పోస్ట్ మార్టం రిపోర్టే కీలకమన్న ఆయన దొంగలను వెనకేసుకురావడం సరికాదన్నారు. మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా, మళ్ళీ ఆ సీసీ కెమెరాలు చూసుకోండి, పోయి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకోండి. ఆ బాడీ తగలబెట్టుకుని ఉంటే మళ్ళీ కావాలంటే రీపోస్ట్ మార్టం చేయించుకోండి. పోలీసులు కొట్టి చనిపోయినారని తెలిస్తే ఇమ్మీడియట్గా అందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి నేనే హోమ్ మినిస్టర్తో మాట్లాడతా, డీజీపీతో మాట్లాడతా. నిన్న లాకప్ డెత్ అంటాం, ఈరోజు పోలీసులు ఒత్తిడి వల్ల చచ్చిపోయినాడు అంటాం. రెడ్ బుక్ రాజ్యాంగం లేదు, బ్లూ బుక్ రాజ్యాంగం లేదు. ఏపీలో అంతా చట్ట ప్రకారమే జరుగుతోందన్నారు హోంమంత్రి అనిత. పోలీసు రూల్స్ తెలుసుకొని మాట్లాడాలన్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయన్నారు అనిత. నెల్లూరులో జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడారు. అది ప్యూర్లీ అసలు పోలీస్కి సంబంధం లేని ఇష్యూ. నిజంగా పోలీస్ ఏమైనా అరెస్ట్ చేశారా? పోలీస్ హెరాస్మెంట్ వల్ల అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా? ఆ యాంగిల్లో కూడా వెళ్తున్నాం. ఇటు బుచ్చిరెడ్డిపాలెంలో ఏవో శ్రీహరి హత్య, కుటుంబంతో కలిసి నిందితుడి ఆత్మహత్యతో నెల్లూరు హెడ్లైన్స్ లోకి ఎక్కింది. ఈ హత్య, ఆత్మహత్యలను కూడా ప్రస్తావిస్తూ పాలకులు, పోలీసుల తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లా అండ్ ఆర్డర్ లైన్ తప్పిందని విమర్శిస్తోంది. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.